జననాయకన్ విడుదల కాకపోవడానికి కేవలం సెన్సార్ మాత్రమే కారణం కాదా? ఈ సినిమాని ఇప్పటికే 1,00,00,000 మందికి పైగా పైరసీలో చూశారని కేవీఎన్ తరపు న్యాయవాదులే వాదిస్తున్నారా? విజయ్ రాజకీయాలే జననాయకన్ రాకకి అడ్డుగా మారుతుందా? నాయకుడు బయటికి రావాలంటే విజయ్ పెట్టిన కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాల్సిందేనా? అసలు ఏం జరుగుతోంది జననాయకుడి చుట్టూ? విజయ్ కెరియర్ మొత్తంలో ఒక సినిమా విడుదల కోసం అభిమానులు ఎప్పుడూ ఇంతగా వేచి చూడలేదేమో. జననాయకన్ మాత్రం అంతగా వెయిట్ చేయిస్తోంది ఫ్యాన్స్ను. ఇదిగో అదిగో అంటున్నారే కానీ వచ్చే తేదీ మాత్రం ఫైనల్ కావట్లేదు. జులైలో ఖచ్చితంగా వస్తుందంటున్నారు. కానీ ఇప్పటి వరకైతే దర్శక నిర్మాతల నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాజకీయంగా తనదైన ముద్ర వేస్తున్నారు విజయ్. కానీ ఆయన చివరి సినిమా జననాయకనే బయటికి రానంటూ ఇంకా మొరాయిస్తోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తుంటే విజయ్ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం సినిమాను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే జులై చివరి వారంలో జననాయకుడు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ చిత్రం విడుదలవ్వాలంటే విజయ్ కొన్ని కండిషన్స్ పెట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా టికెట్స్ బ్లాక్ దందా, హైక్స్ ఉండకూడదని ఫిక్స్ అయిపోయారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అధికార దుర్వినియోగం, అవినీతి అంటూ విజయ్పై విమర్శలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. థియేటర్స్పై ఆకస్మిక దాడులు నిర్వహించాలని, అనుమతించిన ధరల కంటే ₹1 ఎక్కువ అమ్మినా లైసెన్స్లను రద్దు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు పైరసీలో విజయ్ సినిమాను 1,00,00,000 మందికి పైగా చూశారని కేవీఎన్ తరపు న్యాయవాదులే చెప్తున్నారు. మరి ఇన్ని అడ్డంకులు దాటి జననాయకుడు వస్తాడా? వస్తే ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. రవితేజ శ్రీవిష్ణు కాంబినేషన్లో నిజంగానే సినిమా రాబోతోందా? వస్తే అది ఎలా ఉండబోతోంది? సంక్రాంతి రేసులో ఈ మల్టీ స్టారర్ని దించాలని చూస్తున్నారా? అసలు ఈ సినిమా టైటిల్ ఏంటి? దర్శకుడు హసిద్ గోలి ఈ ఇద్దరి హీరోల కోసం ఎలాంటి కథని సిద్ధం చేయబోతున్నారు? ఈ మల్టీ స్టారర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఓసారి చూద్దాం పదండి. మాస్ జాతర తరువాత రొటీన్ కథలకు రవితేజ కాస్త బ్రేక్ ఇచ్చారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ పాతదే అయినా రవితేజకు అది కొత్తదే. అలాగే ఇప్పుడు నటిస్తోన్న ఇరుముడి కూడా విభిన్నమైన సినిమానే. ఇదే జరులో కొత్త సినిమాలకు ఓకే చెప్తున్నారు మాస్ రాజా. రాజరాజ చోరా, స్వాగ్ ఫేమ్ హసిద్ గోలి డైరెక్షన్లో శ్రీవిష్ణుతో కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నారు రవితేజ. రవితేజ శ్రీవిష్ణు కాంబినేషన్లో రాబోతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను దిల్ రాజు నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి వీరాది వీరులంట అనే ఎంటర్టైనింగ్ అండ్ క్యాచీ టైటిల్ను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఇద్దరు వైల్డ్ ఫైర్ లాంటి హీరోలు కలిసి నటించబోయే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హై రేంజ్ ఎంటర్టైనర్గానే దీన్ని హసిద్ గోలి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా ముహూర్తమే పెట్టలేదు, కనీసం అనౌన్స్మెంట్ రాలేదు. కానీ సినిమా రిలీజ్ మాత్రం సంక్రాంతికి అనే టాక్ వినిపిస్తోంది. తన మా కామెడీతో ప్రేక్షకులను నవ్వించే హసిద్ గోలి ఈ సినిమాలో రవితేజ, శ్రీవిష్ణులతో అదే వినోదాన్ని పండించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీరాది వీరులు సంక్రాంతికి ఎలాంటి సందడి చేయబోతున్నారో చూడాలి. తమిళ ఇండస్ట్రీలో సినిమాల కంటే ఎక్కువగా హీరోల రెమ్యూనరేషన్ పైనే రచ్చ నడుస్తోంది. ఇప్పటికీ అజిత్ 150 కోట్లు అడుగుతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా సినిమాకి 100 కోట్లు కావాలంటున్నాడనే చర్చ మొదలైంది. నిర్మాతలేమో దీనిపై చాలా సీరియస్ అవుతున్నారు. మరి ఈ రెమ్యూనరేషన్ రగడతో ఏం జరగబోతోంది? తమిళనాట కొన్ని రోజులుగా హీరోల రెమ్యూనరేషన్ మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది. వాళ్ళెక్కువ అడుగుతున్నారనే నెపంతోనే ఒకరోజు షూట్ కూడా ఆపేసి బంద్ ప్రకటించింది కోలీవుడ్. అయినా కూడా అక్కడి హీరోల్లో ఏ మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ తరువాత ఒక్కో సినిమాకు అజిత్ 150 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అజిత్ భారీగా డిమాండ్ చేస్తున్నారనే ఆయనతో సినిమా చేయడానికి ఏ నిర్మాత సాహసం చేయట్లేదని, అందుకే ఆయనే సొంతంగా నెక్స్ట్ సినిమా చేసుకోవాల్సి వస్తోందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా సూర్య రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. కరుప్పు 300 కోట్లు వసూలు చేయడంతో సూర్య సైతం ట్రిపుల్ డిజిట్ పారితోషికం అడుగుతున్నారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తోన్న సూర్యకు కరెక్ట్ టైంలో కరుప్పుతో ఖతర్నాక్ బ్లాక్ బస్టర్ పడింది. ప్రస్తుతం సూర్య 4 సినిమాలు చేస్తున్నారు. అందులో విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14న రానుంది. తన 48వ సినిమా జై భీమ్ ఫేమ్ జ్ఞాన్వేల్తో కమిట్ అయ్యారు. ఆ తరువాత చేయబోయే సినిమాకు సూర్య 100 కోట్లు అడుగుతున్నట్టు తమిళనాట ప్రచారం జరుగుతోంది. అజిత్ మాత్రమే కాదు, విజయ్ హీరోగా ఉన్నప్పుడు ఆయన రెమ్యూనరేషన్ పై ఎప్పుడు చర్చ జరిగేది. ఇక రజనీకాంత్ సినిమాకు 200 కోట్లకు పైగానే తీసుకుంటారనే ప్రచారం ఎప్పట్నుండో ఉంది. హీరోల పారితోషికం మీద తమిళ నిర్మాతలు గుర్రుగానే ఉన్నారు. వాళ్లు షేరింగ్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదెలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
హీరోయిన్లకి సోషల్ మీడియా అనేది ప్రాణం. సినిమాలు చేసినా చేయకపోయినా ట్విట్టర్, ఇన్స్టా వేదికగా అభిమానులతో కనెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు. కానీ ఒక్కోసారి అదే సోషల్ మీడియా వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కూడా. అందుకే సడన్ బ్రేక్స్ ఇస్తూ ఉంటారు ఈ బ్యూటీస్. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చింది. మరి ఆమె ఎవరో తెలుసా? సోషల్ మీడియాకు రెగ్యులర్ బ్రేక్స్ ఇస్తున్నారు హీరోయిన్లు. తాజాగా ప్రేమలు బ్యూటీ మమితా బైజు సైతం ఇదే చేశారు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చారు. నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటికీ కొన్ని రోజులు నేను దూరంగా ఉంటున్నాను. నాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ మా టీం కవర్ చేస్తుంది అని పోస్ట్ చేశారు మమిత. హీరోయిన్స్ ఇలా ఉన్నట్టుండి సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. మొన్నే మధ్య కయాదు లోహర్ సైతం ప్రైవేట్ స్పేస్ కావాలంటూ సోషల్ మీడియాకు దూరమయ్యారు. పారడైజ్తో పాటు మరో 4 సినిమాలతో బిజీగా ఉన్న కయాదు మనశ్శాంతి కోసం ఒక చిన్న బ్రేక్ అవసరం అన్నారు. ముఖ్యంగా నెగటివిటీని దూరం చేసుకోవడానికి సోషల్ మీడియాకు దూరం అవుతున్నారు ఈ బ్యూటీస్. మట్టి కుస్తీ ఫేమ్ ఐశ్వర్యలక్ష్మి కూడా ఆ మధ్య కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇక సాయి పల్లవి సైతం ఉన్నట్టుండి సోషల్ మీడియా నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఉన్నా యాక్టివ్గా ఏం ఉండరు. అరుదుగా పోస్టులు పెడుతూ ఉంటారు సాయి పల్లవి. నయనతార సైతం సినిమాలెన్ని చేస్తున్నా సోషల్ మీడియాకు వీలైనంత దూరంగానే ఉంటారు. కాంతారా చాప్టర్ 2 కూడా రెడీ అవుతుందా? కాంతారాతో పాటు గత ఏడాది వచ్చిన చాప్టర్ 1 కూడా సంచలన విజయం సాధించింది. దాంతో పార్ట్ 3 కూడా రాబోతుందా? ఒకవేళ వస్తే రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసేస్తున్నారా, లేదంటే మరో దర్శకుడికి ఆ బాధ్యత ఇవ్వబోతున్నారా? హీరోగా బిజీగా ఉన్న రిషబ్ దర్శకుడిగా ఈ బాధ్యత తీసుకుంటారా లేదా? చూద్దాం పదండి కాంతారాపై క్లారిటీగా ఓ స్టోరీని. ఓ ఫ్రాంచైజీ సూపర్ సక్సెస్ అవుతున్నప్పుడు దాన్ని మధ్యలో ఆపడానికి మేకర్స్కు మనసు రాదు. పైగా అందులో చెప్పాల్సిన కథ ఇంకా మిగిలే ఉంటే ఆ కథకు కొనసాగింపు వస్తూనే ఉంటుంది. తాజాగా కాంతారా విషయంలో ఇదే చేస్తున్నారు రిషబ్ శెట్టి. త్వరలోనే కాంతారా ప్రపంచంలో 3వ భాగం రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా రిషబ్ శెట్టి ప్రకటించారు. ఇండియన్ సినిమాలో కాంతారా ఫ్రాంచైజీకి మంచి ఆదరణ ఉంది. కర్ణాటక సంస్కృతికి, ఆచారాలకు అద్దం పట్టేలా ఉండే ఈ సినిమాలను రిషబ్ డైరెక్ట్ చేసి నటించారు. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 2 కోసం పనిచేస్తున్నానని, అదే సమయంలో జై హనుమాన్ సినిమా పనుల్లో కూడా బిజీగా ఉన్నారని వెల్లడించారు రిషబ్. నటుడిగా ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా తాను మాత్రం డైరెక్షన్ వదిలిపెట్టనని స్పష్టంగా చెప్పారు రిషబ్. దర్శకత్వం అనేది తనకు ఎంత అవసరమని, మెగాఫోన్ పట్టుకోకుండా సైలెంట్గా ఉండలేను అన్నారు రిషబ్ శెట్టి. తనకంటూ ఒక రైటర్స్ టీం ఉందని, వాళ్లతో కలిసి కాంతారా చాప్టర్ 2 వర్క్ ఇప్పటికే మొదలు పెట్టామని క్లారిటీ ఇచ్చారు రిషబ్. జై హనుమాన్ అయ్యాక కాంతారా 3వ భాగంపై ఫోకస్ చేయనున్నారు ఈ హీరో కమ్ డైరెక్టర్. మరి చూడాలి కాంతారా ప్రపంచం ఇంకా ఎంత లోతుగా ఉండబోతోందో. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.4. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మరో సైన్మా 2.4లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.